హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆధార్ కార్డుపై పెద్ద నిర్ణయాలు రావటం జరిగింది. సో ఆ నిబంధనలు ఏంటో, ప్రధాన మార్పులు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. ఇక ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇటువంటి అప్డేట్స్ని అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆధార్ కార్డుపై పెద్ద నిర్ణయాలు, కొత్త నిబంధనలు అమలు, ప్రధాన మార్పులు. లక్నో కోర్టు యొక్క ముఖ్యమైన ఆదేశం, ఆధార్ కార్డ్ మరియు మొబైల్ ఫోన్ లేని వారికి కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వండి. ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ లేని వారికి కూడా వృద్ధాప్య పింఛను ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కీలక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆధార్ కార్డు లేకపోయినా ఓటు వేయవచ్చని లోక్సభ ఎన్నికలకు ముందు ఈసీ హామీ ఇచ్చింది. ఇప్పుడు మీరు ఆధార్ నెంబర్ లేకుండా కూడా ఓటరు కావచ్చు. ఎన్నికల కమిషన్ ఎస్సీకి ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. ఓటర్ గుర్తింపు కార్డుతో ఆధార్ను అనుసంధానం చేయడం తప్పనిసరి కాదని, ఫామ్లో ఎలాంటి మార్పు ఉండదని ఎన్నికల సంఘం ఎస్సీకి తెలిపింది. ఓటరు ఐడి తయారు చేసేందుకు ఆధార్ కార్డ్ అవసరం లేదని సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరంలో డేటా గోప్యత, డేటా రక్షణ చట్టాన్ని అమలు చేసింది. ఈ సాఫ్ట్వేర్ సహాయంతో కేవైసీ సమాచారం లీక్ చేయబడదు మరియు ఆన్లైన్ మోసం కూడా నియంత్రించబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి ఆధార్ కార్డుపై వచ్చిన కొన్ని కీలక మార్పులు, అలాగే కొన్ని ఆదేశాలు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.